కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభమస్తు తల్లి, దివ్య స్వరూపులందరికీ. భగవంతుడి విషయానికి వస్తే అమ్మా, మనం ఏది మాట్లాడినా భగవంతుడు, దైవం 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 అని మాట్లాడుతూ ఉంటాము. అన్నిటినీ నడిపించేదే దైవం, శక్తి. శక్తి. అయితే నిజంగా ఆ భగవంతుణ్ణి చూడటం, ఆయన దర్శన భాగ్యం మనకు కలగటం అనేది సాధ్యమేనా అంటే అది ఒక మూర్ఖమైన ప్రశ్నగా తీసుకోవచ్చా? నిజంగా సాధ్యపడుతుందంటారా? బాగుందమ్మా. ఎంతోమంది హృదయాల్లో ఉండే స్పందన నీ రూపంలో, మాటల రూపంలో వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఇది సాధ్యమే. ఒక మనిషిని చూడడం సాధ్యమా? సాధ్యపడుతుంది, కనబడుతుంది కాబట్టి. అవును. కొంతమంది కనపడకుండా కొద్ది రోజులు మనతో ఉంటూ కూడా వేరే ఊళ్ళలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. విదేశ యానంలో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనం వీడియోలో చూస్తూ ఉంటాం. ఏదో నంబరో ఏదో ఉంటుంది కదా, అవును, అది కూడా సాధ్యమే. మరి ఇన్ని సాధ్యమైనప్పుడు మన్ని ఇంతగా సృష్టించి ఈ రూపాన్ని ఇచ్చిన ఆ దివ్య శక్తి స్వరూపం కలిగిన భగవంతుడు అసలు ఉండేదే దివ్య శక్తి తేజో రూపంలో ఉంటాడు, అంటే ప్రకాశ రూపంలో ఉంటాడు. ఆయన్ని మనం రోజు కూడా సూర్యనారాయణ రూపంలో చూస్తూనే ఉన్నాం. నిజానికి కనిపించే దైవాలు సూర్యచంద్రులు అంటారు కదా, మనం ఒప్పుకోవాలి. ఆ దేవుళ్ళు కూడా సూర్యుడిని ఉపాసన చేసిన వాళ్ళు గతంలో ఈ 9 అవతారాల్లో అన్ని ఎక్కువ అవతారాలు కూడా సూర్యోపాసన చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి పొద్దున పూట కృష్ణుడు, రాముడు ఇత్యాది దేవతలు అందరూ కూడాను ఇచ్చారు. అంటే ఏమిటి? ఆ భగవంతుడికి కూడా ఆ స్టేజ్లో కూడా శక్తి అవసరము. ఒక కారణం చేత అవతారాలు వచ్చాయి. ఒక పనులు చేయడం కోసం, ఒక ప్రబోధం చేయడం కోసం, ఒక మానవులకి ఒక సందేశం ఇవ్వడం కోసం ఆ భగవంతుడు రూపాన్ని దాల్చి ఒక అవతారంగా అవతరించి మనకి సత్మార్గంలో మనని నడిపించే దివ్య రూప శక్తులుగా, దైవ స్వరూపులుగా వారు మనకి అనుగ్రహించారు. అసలు భగవంతుడు తేజోరూపుడు, తేజస్సు, ప్రకాశము. ఇంతకంటే ఫీల్ అవ్వచ్చు, మనకి ఇలా తగిలినట్టుగా కూడా ఫీల్ అవ్వచ్చు, అలా మనం ముట్టుకోవచ్చు. ఆ స్పర్శ కూడా ఉంటుంది, దివ్య శక్తి స్పర్శ కూడా మీకు తగులుతుంది. ఎటువంటి సందర్భాల్లో? మీరు ఉపాసన చేసిన తర్వాత ఎలాగైతే మామూలుగా గాలి ఉంటుంది, అవును, వీస్తూ ఉంటే చల్లగా ఉంటుంది, ఎండాకాలం వేడిగా ఉంటుంది, అది ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ ఎలాగైతే అవుతారో దివ్య శక్తిని పొందిన వాళ్ళు కూడా ఆ విధంగా ఫీల్ అవుతారు. ఓకే, అందులో సందేహం లేదు. కొంతమంది భగవంతుడు వాళ్ళకి కనిపిస్తున్నాడని చెప్పి కల్లో నాకు ఏదో చేయమని చెప్పాడని చెప్పి చెప్తుంటారు కదా. అంటే కల్లో ఏదో చేయమని భగవంతుడు చెప్పడం అవన్నీ మనం చాలాసార్లు విన్నాం. ఆత్మ భగవంతుణ్ణి దర్శించేటువంటి స్థాయిలో ఉందంటే అది మంచి జీవము, మంచి మనిషి, మంచి అవతారం కలిగినటువంటి ఈ యొక్క మానవ దేహము. ఓసారి మంచి చెప్పిన దేవుడు ఇంకోసారి చెడు చెప్తాడా? చెప్పడు. ఎప్పుడు మంచిగా చెప్తాడు. అసలు ఆ దేవుడు దర్శనం అవుతుందంటేనే నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కాదు. అలాంటి వాళ్ళు ఆ ఒక్క సెకండే కాదు, ఎప్పుడు జీవితాంతం మంచిగా ఉండాలి, ఉన్నవాళ్ళే దేవుడి దర్శనం అయినట్టు లెక్క. ఓ రోజు అయింది, ఆ రోజు కల్లో వచ్చింది, ఈ రోజు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలంటే అది కానట్టు. ఈయన భ్రమలో బతకడమే, ఊహ. నిజమైన దేవుడు ఒక్కసారి మనకి దర్శనం ఇస్తే మనం కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోతుంది, డౌటే లేదు. ఒక్కసారి మనకు బలం వచ్చిన తర్వాత బలహీన అవ్వడానికి కొన్ని నెలలు పడుతుందా లేదా? బలం సంపాదించడానికి కూడా అంత టైం పడుతుంది. అవడానికైనా కొద్ది సమయం పడుతుందేమో కానీ బలంగా అవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. అది మనం గ్రహించాలి. తప్పకుండా తప్పదు అది. అలాగే భగవంతుడిని ఆరాధన చేసినప్పుడు, భగవంతుడి శక్తి సంపాదించేటప్పుడు తపస్సు కానీ, ధ్యానము కానీ ఎన్నో రకాల ఉన్నాయి సాధనలు. భగవంతుడు నిజంగా ఏదో ఒక రూపంలో మన పక్కనున్నా కూడా మనం కనిపెట్టలేము అంటుంటారు కదా. అయితే మీరు చెప్పినట్టుగా చూస్తే ఉపాసన చేస్తే భగవంతుడి దర్శన భాగ్యమే కలుగుతుంది అని అంటే కొంచెం అంటే నమ్మశక్యంగా లేదేమో అన్నట్టుగా అనిపించే వాళ్ళకి దానికి నేను మీకు ఉదాహరణలు చెప్తాను, ఏమి సందేహం లేదు. మీరు నేను ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నాం, ఇంకెవరో కూడా ఉన్నారు పాపం,
మనకు తెలియకుండా ఇక్కడ దేవుడి విషయాలు మాట్లాడుతున్నాం. అవును. గొప్ప విషయం ఏంటంటే దేవుడి పార్టీ అనేది ఆత్మల్లో ఉంటుంది. ఆ, అవి మీకు నాకు కనపడకపోయినా మంచి మాటలు వినడానికి వస్తాయి ఓ ప్రపంచం అంతటా, ఈ స్టూడియోలోనే కాదు. ఆ, ఎలా? రామనామం చేస్తూ ఉన్నప్పుడు హనుమంతుడు వెళ్ళి అక్కడ ఉంటాడు అనేటువంటిది ప్రజల్లో ఒక ఉంది నా నమ్మకం. మరి హనుమంతుడు వచ్చాడో లేదో వీళ్ళు చూసారో లేదో తెలియదు, కానీ లేదు. అక్కడ హనుమంతుడు వస్తాడనే ఒక నమ్మకంతో మనం రామనామం చేస్తాం. అవును, సత్యమా? సత్యం. ఇప్పుడు కూడా మనం దేవుడి విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఉమ్, ఇక్కడ దివ్యాత్మలు మననిద్దరినీ అనుగ్రహించవచ్చు. ఎందుకంటే దేవుడి విషయాలు 10 మందికి చెప్తున్నాం. ఇది ఒక గొప్ప విషయం. ఉమ్, దేవుడిని ఎలా చూడాలో చెప్తున్నాం, దేవుడిని ఎలా పొందాలో చెప్తున్నాం, ఉమ్, దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి ఉమ్, అది వాళ్ళకి ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉండే ఆత్మలు అవి. ఓకే. ఆ రూపాలు, తేజో రూపాలు ఉన్నాయి మనకి. ఉమ్, ఒక మాటలో చెప్పాలంటే ఆరా రూపంలో కూడా ఉండొచ్చు. ఆహా, అంటే మీకు చూడగలిగితే ఆ దివ్య శక్తులను చూడొచ్చు. ఉమ్, ఇది ప్రతి ఇంట్లో ఉంటారు, ఈ ప్రపంచంలో ఉంటారు. మన కళ్ళకి కనపడని దివ్య స్వరూపాలు ఉంటాయి. ఉమ్, అందుకనే మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి. నన్ను ఎవరూ చూడడం లేదు అని పిచ్చి పనులు చేయకూడదు. మనుషులు అవి గమనిస్తాయి, దేవుడు గమనిస్తాడు. ఉమ్, సత్యం చెప్పేటప్పుడు మన ఒక్కడికే తెలుసు సత్యం ఉమ్, అని ఎదుటివాడికి అబద్ధం చెప్తాం. కానీ దేవుడి దగ్గర అబద్ధం దాస్తామా? దాయలేం. ఆయన అన్నీ వింటాడు. అలాగే ఆయనతో పాటు ఇలాంటి ఉమ్, భగవత్ యొక్క శక్తి కలిగినవి కూడా ఆ ఎన్నో. రూపాలు ఎన్నో ఉంటాయి. అందుకనే మనం వాళ్ళన్నిటి ప్రేమని, వాళ్ళన్నిటి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎప్పుడు సత్యాన్ని పలకాలి. ఉమ్, మనకి చెడు జరిగినా కూడా తాత్కాలికంగా జరుగుతుంది. బాధలు తాత్కాలికం. ఒక్కసారి మనం భగవంతుడు శక్తి సంపాదించాక అవును. అన్నీ మర్చిపోతాం. ఉమ్. మనం మంచే చేస్తాం, శక్తినే ఇస్తాం, శక్తినే పొందుతాం, శక్తి మయం అవుతాం. చాలా తేలిక. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఏం చేసినా కూడా మనం ఏ పని చేస్తున్నా దానిలో ఏకాగ్రత ఉండాలి ఖచ్చితంగా. అవును, ఉండాలి. అయితే చాలా మందిలో ఆ ఏకాగ్రత అనేదే లోపిస్తుంది అంటారు. ఇప్పుడు మీరు దానికి చెప్పినట్టుగా శక్తి సంపాదించాలి అన్నా, భగవంతుడిని చూడాలి, భగవంతుడిని చూడాల్సిన మార్గంలో వెళ్ళాలి, తెలుసుకోవాలన్న మార్గంలో వెళ్ళాలన్నా కూడా ఏకాగ్రత. ఖచ్చితంగా మనం చేస్తున్న పనిపైన ఏకాగ్రత ఖచ్చితంగా ఉండాలి. ఆ ఏకాగ్రత కుదరకపోవటమే ఇప్పుడు పెద్ద సమస్య. ఈ ఏకాగ్రత ఎలా ఏకాగ్రత కుదురుతుంది? కుదరడానికి చాలా చిన్న సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటండి అవి? సరే, సూర్యోపాసన గురించి చెప్పాను, అది చేస్తే ఏకాగ్రత కూడా వస్తుంది. ఉమ్, అది కాకుండా మనకి జెనెటిక్గా కూడా ఉండేటువంటి దాన్ని మార్చొచ్చు. ఆ డయాగ్రాము, సిస్టము, ప్లాన్ అంతా మార్చేయచ్చు. ఎలా మార్చచ్చు? డిఎన్ఏలో జెనెటిక్గా పరంపరగా సంచితంగా వచ్చేటువంటిది కంటిన్యూటీగా ఉమ్, జీన్స్ అంటాం కదా, అవును, అవును. వాటన్నిటికీ మైండ్ ఉంటుంది. అది చాలా గ్రహించాలి. అందరూ ఉమ్, అకల్టిజంలో చెప్తారు, ఉమ్, ప్రతి కణానికి మైండ్ ఉంటుంది. కోటాను కోట్లు ఈ బాడీలో జీవ కణాలు ఉన్నాయి. ఆ, అవన్నీ కూడాను ఒక లైన్లో, ఒక కంటిన్యూటీలో గనక మనం తీసుకురాగలిగితే ఆ మైండ్స్లో ఇచ్చే మీరు ఈ థాట్ అన్ని జీవ కణాల్లో ఒకే థాట్గా అవుతుంది. అదే ఏకాగ్రత అవుతుంది. కుదరటమా? తర్వాత అవుతుంది, ఓ, బిఫోర్ థాట్ కాదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఏకాగ్రత మనం అనుకుంటున్నది అప్పుడు వస్తుంది. అన్ని కణాలు ఏకమైపోయి అన్ని మైండ్స్ దాని ఉంటాయి కదా. ఉమ్, ఉమ్, ఏకం బహుష్యామి, ఏకం అనేకం, తర్వాత సర్వం ఏకం, ఉమ్. అవి అయిపోతాయి. ఎలా చేయొచ్చు అంటారు అంటే ఇదంతా కూడా? కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉమ్, జపం చేసినా, దృష్టి పెట్టినా, ఒకే వస్తువుని 10 సార్లు స్మరించినా. ఉమ్, దాన్ని ఇంకో మంచి మాట ఉంది, ఈ కలియుగంలో భగవంతుడు ఇచ్చినటువంటిది కలవు నామ సంకీర్తనం అని చెప్పారు. ఈ కలియుగంలో ఏదో నామాన్ని మీరు సంకీర్తనంగా చేస్తే, ఉమ్, స్మరిస్తే, అది తప్పకుండా మీరు అది పొందుతారు. ఉమ్. ఆ ఏకాగ్రత వస్తుంది. ఈ మొత్తం జెనెటిక్గా, జీన్స్గా, డిఎన్ఏలో ఉండేవన్నిటిని కూడా మీరు మార్చచ్చు. ఓకే. ఆ థాట్ వల్ల, ఆ థాట్ క్యారీ ఏవి చేస్తాయి? ఆ జీన్స్ కణాలు. చేస్తాయి. మొత్తం కంప్లీట్ ఎంటైర్ బాడీలో ఉండే జీన్స్ అన్నీ ఆ మైండ్ సెటప్ అయిపోయిన తర్వాత ఏకాగ్రత వచ్చేస్తుంది. ఉమ్, 200% వస్తుంది. మీరు చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఏకాగ్రత ఆటోమేటిక్గా కుదురుతుంది. ఏకాగ్రత కోసం కూడా మనం సాధన చేస్తాం. ఉమ్, 40 రోజులు, 20 రోజులు, 30 రోజులు చేస్తాం కదా. అవును. అలవాటు అవ్వడం కోసం అని కదా అర్థం. అంతే, ప్రాక్టీస్ టు మేక్ పర్ఫెక్ట్నెస్. అంతే. అలాగే బాడీలో ఉండే దాన్ని, సిస్టమ్ని మనం ఏకత్రాటిపై నడిపించేసేదే థాట్. ఆ థాట్ మీరు చేస్తే యు ఆర్ ఎవ్రీథింగ్. ఉమ్,
యూ 100% మీకు ఆ దివ్య శక్తి వచ్చేస్తుంది. ఏకాగ్రత పొందడానికి కావలసిన శక్తి మొదలొస్తుంది, తర్వాత దివ్య శక్తి వస్తుంది. అవి కూడా లేయర్స్ ఉంటాయి, 1 by 1. 1 by 1. ఇవన్నీ సాధ్యమే. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు రానిదంటూ లేదు. మానవుడు మహనీయుడవుతాడు, మహనీయుడు దేవుడు అవుతాడు, దేవుడు ఆది పరాశక్తి అవుతాడు. అంటే అంతటా వ్యాపింత చేసేటువంటి శక్తి. ఆది అంటే మొదలు, పర అంటే కంప్లీట్ వరల్డ్లో ఎక్కడ ఖాళీ లేకుండా ఉండగలిగే వ్యాపించి శక్తి, ఉన్నది. వ్యాప్తి చెందే శక్తి మయం అన్నమాట. ఓకే, చాలా తేలిగ్గా చెప్పాను మీకు. మీరు తేలిగ్గా చెప్పారు, కానీ ఇదంతా చేయడం అంటే కష్టంతో కూడుకున్నదే. అమ్మ కూర్చోవడం కూడా కష్టమా, పడుకొని కూడా ఏకాగ్రత చేయొచ్చు. ఈవెన్ రేపు మా జనరేషన్ వాళ్ళు కూర్చోవడం, కింద కూర్చోవడం అంటేనే పెద్ద పోనీ కష్టం. ఒక పని చేయండి, కంఫర్టబుల్ సోఫాలో కూర్చోమనండి, ఉమ్, లేకపోతే బెడ్ మీద పడుకోమనండి, తరగడా పెట్టుకోమనండి, హాయిగా పడుకొని. బాడీకి ఆసనాలు వేస్తే ఇబ్బంది, కానీ ఉమ్. మనసుకి ఆసనాన్ని, మనసుకి సీట్ ఏమీ లేదు, థాట్ ఓన్లీ సీట్. భలే చెప్తారండి మీరు. పడుకుని కూడా చేయమంటారు, పడుకున్న తర్వాత మేము నిద్ర ధ్యానాలు అవి వస్తుందంటారా? చేస్తామా, శుభ్రంగా గురకలు పెడతాం లేదు. కానీ. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పడుకున్నప్పుడు కూడా చేయొచ్చు. అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అవును, అవును. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. బాసం పెట్టి కూర్చోమంటే మోకాళ్ళు అవుతాయి, నిట్టు నీరావుగా కూర్చుంటే వీపులు. వీపులు అవుతుంది. ఇవన్నీ ఎందుకు వచ్చింది గొడవ? మనసుకి ఆ శిక్షణ లేదు. అంతే. మనసుకి ప్రశాంతత కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, టెన్షన్ ఉండకూడదు, ప్రెషర్ ఉండకూడదు. ప్రెషర్ లేనిది హాయిగా బెడ్ మీద పడుకోండి, శవాసనం వేసుకోండి, ఉమ్. శవం కారు గ్యారంటీ. నేనైతే తమాషా కన్నా కానీ నిజంగా అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు లేదు, ఉపయోగపడుతుందని నేను అంటే అడిగాను. నేను అనేది ఏంటంటే, మీరు ఎలా అడిగినా మంచి చెప్పడం కోసం, మంచికి ఒక రూపం ఇవ్వడం కోసం మీ ప్రయత్నంలో దాంట్లో సత్యం ఉంది, నిజాయితీ ఉంది. ఆ ప్రజెంటేషన్లో మహత్యాన్ని అందరికీ చెప్పాలనేటువంటి ఉత్సుకత ఉంది. అందుకనే నేను చెప్పడానికి అలా చెప్పాను. థ్యాంక్ యూ అండి, అమ్మ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.